మరి ఈ రాష్ట్రం ఎన్నడూ కూడా చూడనటువంటి ఒక పెద్ద భూ కబ్జా కార్యక్రమం, ఈ రాష్ట్రం ఎన్నడూ చూడనటువంటి ఒక పెద్ద భూ కబ్జా కార్యక్రమం అంటే అనంతపురం పట్టణం శివార్లలో పాపంపేట ప్రాంతంలో 930 ఎకరాల స్తోత్రియం భూములలో నివాసం ఉంటున్నటువంటి 15,000 కుటుంబాల వారి ఇళ్ల స్థలాలను కచ్చా భూములుగా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇప్పటికే 3.5 ఎకరాల రిజిస్ట్రేషన్ అయిపోయింది, 296 ఎకరాలు పెండింగ్ రిజిస్ట్రేషన్ ఉంది. మరి జిల్లా రిజిస్ట్రార్ గారు మీకు ఏ మంత్రి ఒత్తిడి పెట్టారు, ఏ ఎమ్మెల్యే ఒత్తిడి పెట్టారు, ఏ రాష్ట్ర సీఎంఓ ఏమన్నా ఒత్తిడి పెట్టిందా? మీకు కళ్ళు కనపడటం లేదా? వేలాదిగా అక్కడ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని పొట్ట పోషించుకునేటువంటి ఆటో కార్మికులు, కార్పెంటర్లు, బేల్దారులు, రాడ్ బెండర్స్, ఇటువంటి వాళ్ళందరినీ చిన్న చిన్న వర్గాల వాళ్ళందరూ 60 సంవత్సరాలుగా నివాసం ఉండి ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితమే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చి దాని తర్వాత వారందరూ కూడా స్తోత్రియందారులు భూములు అమ్ముకొని దాని తర్వాత నెల్లూరు సెటిల్మెంట్లో వచ్చి దాని తర్వాత ప్లాట్లు వేసి అమ్ముకొని రిజిస్టర్లు చేసుకొని ఇల్లు కట్టుకుంటే 50-60 సంవత్సరాల నుండి ఈరోజు పరిటాల సునీత బంధువులు, ఆమె గ్రామస్తులు జీపీఏ చేసుకోవడము, మరి కలెక్టర్ గారు కళ్ళు మూసుకున్నారా, జిల్లా రిజిస్ట్రార్ కళ్ళు మూసుకున్నారా, జిల్లా తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకుందా, ముఖ్యమంత్రి గారి కార్యాలయం కళ్ళు మూసుకుందా, ఇంటెలిజెన్స్ వర్గాలు కళ్ళు మూసుకున్నాయా? ఈరోజు వేలాదిగా పాపంపేట ప్రాంతంలో ప్రజలు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. ఒక 4-5 నెలల కింద 20 ఇళ్లను ఇలాగే కొట్టేశారు, నేలమట్టం చేశారు. చాలా చోట్ల బోర్డులు నాటినారు, ఈ సర్వే నంబర్లన్నీ మావి, పలానా వాళ్ళు రాచూరు వాళ్ళు మాకు రాసి ఇచ్చినారనేసి చాలా బోర్డులు వెలిచాయి, దాదాపు 100 బోర్డుల వరకు. మరి ఇటువంటి అతిపెద్ద భూ కబ్జా, దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో 300 ఎకరాలంటే దాదాపుగా 5,000 ఇళ్ళు నివాసం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే దాదాపుగా 3-4 వేల కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని మీద పరిటాల సునీతను విమర్శ చేస్తే మరి కందికుంటకు ఎక్కడ మరి బాధ అయిందో, మరి పిల్లికి ఎలక సాక్ష్యమో మరి ఏమో కానీ అనేక రకాల వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో 50,000 ఇళ్ల నిర్మాణము ఆగిపోయిన విషయము వాస్తవమా కాదా? అయ్యా కందికుంట సంబంధిత శాఖ మంత్రి పార్థసారథి గారిని అడుగు. మరి ధర్మవరంలో నేసే వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా? మీ కులస్తులైన నేసే కుల పెద్దలతో అడుగు, అవునా కాదో అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారిని అడుగు. మరి ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ని అడుగు, అయ్యా ఇక్కడ 300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్ట్రార్ని అడుగు, మీకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ని అడుగు. మరి అనంతపురంలో దగ్గుబాటిని అడుగు, హిందూపురంలో బాలకృష్ణని అడుగు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల ఆయా నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందా లేదా అని వాళ్ళని అడుగు. మీకేమో 100 కోట్ల నివాస భవనాలు ఉండాలి, మీరేమో కోట్ల రూపాయల కార్లలో తిరగాల. పేదవానికి ప్రభుత్వం 1,80,000తో ఇల్లు కట్టిస్తే 16/17లో 340 స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు కట్టించాలని తలస్తే ఆ ఇళ్ల నిర్మాణం మీరు ఆపుతా ఉన్నారు. మరి ఇది శాడిజమా లేకపోతే మీ అత్యాశన? మరి ఈరోజు పులివెందులలో, నీ పక్కనే ఉన్న పులివెందులలో 666 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నింది. సంవత్సరంన్నర కింద ఆ పనులు ఆపేసింది పరిటాల సునీత రాసిన లేఖ వల్ల. ఆ పులివెందుల ఇళ్ల నిర్మాణంలో తోడ్పాటు అందించిన వాళ్ళలో మీ కదిరిలో ఆరీఫ్ ఉన్నాడు, అదేవిధంగా ప్రణీత్ ఉన్నాడు. వాళ్ళని అడుగు, ఇది సేవాభావంతో చేసిందా లేదా లాభార్జన కోసము ధనాపేక్షతో చేసిందా అని. ఈరోజు ప్రభుత్వము
4,000 రూపాయలు ఒక చదరపడుకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తూ ఉంది. అమరావతిలో అయితే 9,000 రూపాయలు. మరి మీరంత విలాసవంతమైన భవనాలలో మీరు ఉంటా 150 కోట్ల రూపాయల భవనాలు పరిటాల సునీతకు ఉండి పేదవాడు కనీసం చిన్న ఇంట్లో కూడా నివాసం ఉండకూడదనేటువంటి ఆమె తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పని మేము విమర్శిస్తే మీరు బాధ్యత కలిగిన అధికార పార్టీగా మీరు ఇన్వెస్టిగేటివ్గా మీరు దాంట్లో మీరు మా పైన విమర్శ చేయాలా. దీంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదో కనుక్కొని విమర్శ చేయాలా. పర్సనల్గా విమర్శ చేయడానికి నాకు మీకు ఎక్కడ పొలంగట్ల తగాదాలు ఏం లేవు. 3 కోట్ల రూపాయల కారు అదేం పెద్ద విషయమా అని మాట్లాడుతూ ఉన్నావు. 7 సార్లు గెలిచిన కుటుంబము వాళ్ళ ట్రాక్ రికార్డు వాళ్ళు 150 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోకూడదా? 4-5 ఇల్లు ఉండకూడదా? వాళ్ళకు 15 కోట్ల రూపాయలు విలువ చేసిన కార్లు ఉండకూడదా? 1,000 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు సంపాదించకూడదా అన్నట్లు నువ్వు వకాలతో పుచ్చుకుంటున్నట్లుగా కనపడతా ఉంది. కందికుంట ప్రసాద్ గారు, మరి మీరేమో ఎమ్మెల్యేలు అయిన వెంటనే ఆస్తులు సంపాదించుకోవచ్చు. మీ ట్రాక్ రికార్డులు 7 సార్లు మీరు గెలిస్తే 1,000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ పేదవానికి ఇల్లు రాకూడదా? మరి మీరు మరీ అన్యాయంగా హంద్రీనీవా కాలువ లైనింగ్ చేస్తే భూగర్భ జలాల కిందికి ఇంకవయ్యా లక్షల ఎకరాలు బీళ్ళు అవుతాయి, రైతులు ఊర్లు వదులుతారని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏం చేసినావు కందికుంట ప్రసాద్? లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా? నచ్చిందా? క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్లుండే. మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పన్నంగా పెట్టచ్చునా? మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా? మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు. కందికుంట ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి, ఆరోగ్యం జాగ్రత్త. మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు, అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు, జైలుకు పోకుండా చూసుకో. సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జైలు పోకుండా చూసుకో. నీ బాస్ ఉన్నాడు, ఆయన్ని పట్టు, కొంచెం కొట్టు, ఆ కేసులోంచి బయటపడేదానికి మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు. అంతేగాని నాలాంటి వాళ్ళ మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అంత సమయము నీకు అవసరం లేదు. నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు. మేము నీ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి నా ట్రాక్ రికార్డు గురించి చెప్పాలంటే, అయ్యా నా పేరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నేను రాజకీయాల్లోకి రాకముందు మా నాయన సింగిల్ విండో ప్రెసిడెంట్ గెలిచినప్పుడు మాకు మద్దతు ఇచ్చినారని మా కార్యకర్తలకు సిద్ధరాంపురం గ్రామంలో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసినాం. ఆ రోజు పత్రికల్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ చూసుకో. పక్కా గృహాల నిర్మాణానికి భూమి పూజ, 20 మంది పేదలకు సొంతంగా పక్కా గృహాలు నిర్మిస్తున్నట్టు తెలిపినాం. మేము భూమి పూజ చేసి మేము లెక్కించి కట్టినది మా లెక్కనైనా దాంట్లో కిక్ ఉంటుంది. మరి నా ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతున్నావు. నేను 2013లో నాకంటే సునీతమ్మ దగ్గర ఉన్న వాళ్ళకే బాగా తెలుసు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మా మద్దతుదారులకు దీపం కనెక్షన్లు ఇవ్వకపోతే దాదాపుగా 5-6 వేల మందికి, సంఖ్య ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాదు, ఎందుకంటే అవన్నీ మేనేజ్ చేసిన ముకుంద నాయుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఈరోజు 5-6 వేల మంది లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు కేవలం దీపం కనెక్షన్ ధరకే ఇచ్చినాము. పైన డబ్బులు మేము పెట్టుకొని ప్రభుత్వం చేయని సాటం ఏం చేసినాం. ఇది మాకు ప్రజలపైన ఉన్నటువంటి ఒక ప్రేమ అపేక్ష. చిన్నవి చాలా చేశాం, అవి చెప్పుకునేటివి కాదు. చిన్నవి చాలా చేశాం. వేలాది మందికి ఉచితంగా బోర్లో, గొర్రెలో, చదువుకో, సావుకో, వైద్యానికో, వివాహానికో, ఇళ్ల స్థలాలకో ఇచ్చినాం. కోట్ల రూపాయలు ఇచ్చినాం. మా లెక్క బాబు, మేము రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నాం. ఒక లీడర్గా ఎదగాలని ఉన్నాం. ఒక పాలిటీషియన్గా కాదు. అధికారం వస్తానే 7 సార్లు గెలుస్తానే ఎంతైనా సంపాదించుకోవచ్చని నీ విధానానికి మాకు చాలా దూరం ఉంది. అయ్యా దగ్గుబాటి ప్రసాద్, కోవిడ్లో నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు. బహుశా నువ్వు బెంగళూరులో, సునీతమ్మ హైదరాబాద్లో ఉండొచ్చు. మేము 4 కోట్ల రూపాయలు నేరుగా ఖర్చు పెట్టాం
సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి ఇచ్చాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఓఎస్డీ ఉన్నాడు, ధర్మవరం ఆర్డీఓ, ఆయన చేతుల మీదుగా 1.5 కోటి రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం. అదేవిధంగా ఇతరత్ర ఆ రోజు శానిటైజర్లు కావచ్చు, మాస్కులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, దాదాపు 1.5 కోటి ఖర్చు పెట్టినాం. మేము పేరూరు డ్యాంకు పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం, హంద్రీనివా నీళ్లు. పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలో నుంచి పేరూరు డ్యాంకు పెన్నా నదిలో కాలువ తవ్వి నీళ్లు తీసుకొచ్చినాం. మీ ఎంపీ గారిని అడుగు, పార్సార్థి గారిని అడుగు, సాక్ష్యాలు ఎవరు అవసరంలే. మళ్ళీ మేము చాలా గ్రామాల్లో రోడ్లు వేసినాం మా డబ్బులతో, ఎన్నో కాలువలు తీసినాం మా డబ్బులతో. మీకు అది కొత్త కావచ్చు, మాకు అది పిచ్చి. ఇంకా మీ బండమీదపల్లిలో దగ్గుబాటి ప్రసాద్ని అడుగు, ఆర్ఎన్బి రోడ్ వేసినాం, 1 కోటి రూపాయలు శాంక్షన్ ఉందనే. శాంక్షన్ లేదు, టెండర్ లేదు, ఏం లేదు. మా కార్యకర్తలు ఆ ఊర్లో బోయళ్ళంతా ఏకతాటిగా మా వైపు ఉన్నారని వాళ్ళ ఇండ్ల ముందర నుంచి, అంటే మరూరు రోడ్డు ఎంటర్ అయిన కాడ నుంచి రాజశేఖర విగ్రహం బస్టాండ్ వరకు 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసినాం. అది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ట్రాక్ రికార్డ్. కందికుంట ప్రసాద్ కరప్షన్ కోసమో రాజకీయాల్లోకి రానవసరంలే. వ్యభిచారం చేసేవాళ్ళు కూడా నిజాయితీగా సంపాదిస్తారు. రాజకీయ నాయకుడు కరప్షన్ చేయడానికి కోసం ఎన్నిసార్లు గెలిచినా అది వ్యర్థము. అటువంటి విధానం ఉంటే దయచేసి మానుకో. నువ్వు కులస్తునిగా మేము నేసే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునేదానికి ధర్మవరంలో నువ్వు ఏ చర్యలు తీసుకున్నా మేము స్వాగతిస్తామని తెలియజేస్తున్నాం.